వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారంటూ ఆయన వెల్లడించారు. త్వరలోనే మీడియాకు అన్ని పూర్తి వివరాలను వెల్లడిస్తానంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ రెడ్డి తెలుసుకుందాం. మహేష్, ఇటు రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు కదా, ఏంటి వివరాలు, పూర్తి స్థాయిలో వివరాలు ఎప్పుడు వెల్లడించేందుకు అవకాశం ఉంటుంది మీడియా ముఖంగా? నవీన్, మొత్తం మీద వైసీపీకి ఏపీలో కోలుకోలేని దెబ్బ, చావు దెబ్బ అని చెప్పి విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద చూస్తే నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి వీపీఆర్ ఒకనొక దశలో విజయసాయి రెడ్డిని పక్కన పెట్టినప్పుడు కూడా వీపీఆర్కి అంత ప్రయారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ వీపీఆర్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే నేతలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో వీపీఆర్ ఇంటికి చేరుకుంటున్నారు. వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా ఆయన వెంట నడిచేందుకు సిద్ధపడుతున్నారు. మనతో పాటు ఒక నేత ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. ఆయన అనుచరుడు ఏమంటారు సార్ పరిణామం? ఈరోజు మనం చూస్తా ఉన్నాం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఎంతోమంది పేద ప్రజలకి తాగునీటి సమస్యని చేశారు. అదేవిధంగా దైవ కార్యక్రమాలు, అదేవిధంగా రాజకీయ పరంగా కానీ, అదేవిధంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఈరోజు నిలబడినటువంటి వ్యక్తి. మేమందరం కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనుచరులుగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన వెంటనే మా రాజకీయ ప్రయాణం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రూరల్ కావచ్చు, కావిలి కావచ్చు, కొవ్వూరు కావచ్చు, ఉదయగిరి కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, కందుకూరు కావచ్చు, ఉండేటటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటే మేము సైతం అంటూ ఈరోజు ప్రయాణానికి సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన మార్గంలోనే మేము ప్రజాసేవలో ముందరకు వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. మీరేం చెప్తారు సార్? ఇప్పటికే చాలా మంది జడ్పీటీసీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా సిద్ధమవుతున్నారు. ఎంతమంది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? వైసీపీకి ఎలాంటి దెబ్బలు? ఇది ఆ విషయం అయితే నాకు తెలియదు, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ బాటలో వెళ్తే మేము ఆ బాటలో వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు ఉంటామని మటుకు చెప్పగలను. చూడవచ్చు, ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఎక్కడెక్కడి నుంచో ఉదయగిరి, కందుకూరు, సీతారాంపురం ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా వచ్చి వేమిరెడ్డికి సంఘీభావం తెలియజేస్తున్నారు. మొత్తం ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా ఏమంటారు? వేపీఆర్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. ఏంటి వైసీపీ మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? అన్ని ఇబ్బందులు వైసీపీ ప్రభుత్వంలో అన్ని ఇబ్బందులు. ఈ 4 సంవత్సరాల 11 నెలల్లో ప్రతి సామాన్యుడు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇప్పుడు కొన్ని వందల మంది నాయకులు, వేల మంది కార్యకర్తలందరూ కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతారు. వాళ్ళు చేసే పనులు ఎట్లుంటాయి? ఖాళీ అయిపోద్ది, అసలు శూన్యం అయిపోద్ది. అసలు వైసీపీకి వాళ్ళు చేసే పనులకి ఇది శూన్యం అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ పరిపాలన ఈ 4 ఏళ్ళ ప్రజలు అంత భయంకరంగా చూశారన్నమాట. వాళ్ళ వ్యవహారం ఇలా మారటం ప్రజల్లోనే వ్యతిరేకత ఉంటే మీ పార్టీలోనే ఎంత వ్యతిరేకత ఉంది? ఆ పార్టీలో కూడా ఉంది. ఎందుకంటే మొత్తం ఆయన చేసే పనులకి అసలు మొత్తం ఇదైపోయి ఉంది. మీకన్నా సంక్షేమ పథకాలు అందాయా? ఏం లేవు. చెప్పేదే కానీ చెప్పినట్టు మాటలు ఉన్నాయి, కానీ దాంట్లో ఎటువంటి ఒకటి కూడా నెరవేర్చాల. మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ పార్టీలో కష్టపడినట్టున్నారు. కష్టపడ్డాం, చాలా వరకు కష్టపడ్డాం. ఏం కష్టపడినా కానీ రూపాయి కూడా ఫలితం లేకుండా చేశారు. మీకన్నా సార్ మీరేంది నిన్నటిదాకా వైసీపీలో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేశారు. గౌరవప్రదంగా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కదా, ఇంకా చాలా బాగా పరిపాలిస్తాడని ఒక మంచి ఉద్దేశంతో మేమందరం ఆ రోజుల నుంచి పోరాటం అతని పక్కన ఉన్నాము. కానీ ఈరోజు పరిపాలన విధానం ఎంత నీచంగా దౌర్జన్యపూరితంగా జరుగుతుందో అవన్నీ చూస్తూ కళ్ళతో మా మనసే విరక్తి కలిగి ఇలాంటి గొప్ప నాయకులు పక్కకు వచ్చేసారంటే వారి నాయకత్వంలో మళ్ళీ మేమందరం పనిచేయడానికి వీపీఆర్ ఇంటి దగ్గరికి చూస్తూ ఉంటే పెద్ద సంఖ్యలో దాదాపు వందలాది మంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ఆయన నిర్ణయాన్ని అందరూ కూడా సమ్మతిస్తున్నారు. వాళ్ళ సంఘీభావం తెలియజేస్తున్నారు. మేము కూడా మీ వెంటే నడుస్తామంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సార్ ఏంటి వాళ్ళ రోజున మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు? వీపీఆర్ రాజీనామా ఏమంటారు? రాజీనామా చేసింది కరెక్ట్ నిర్ణయం సారు. ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకాలు తట్టుకోలేక ఈ పెద్ద నాయకులు కూడా తెలుగుదేశంలో పోవాలనేసి ఉద్దేశంతో అందరూ వస్తున్నారు. ప్రజల్లోనే వ్యతిరేకత చూసాం. ఈ రోజు మీ వైసీపీలోనే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత
వైసీపీలు అంటే అసలు సైకో పాలన పోవాలని చెప్పేసి జనం అంతా కోరుకుంటున్నారు. ఈ పరిపాలన సరిలేదు, ఈయన తొందరలోనే దించాలనేది మా ఉద్దేశం. మీరు ఎన్ని రోజులు కష్టపడారు పార్టీలో? నేనైతే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను, కానీ మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా వచ్చినాను. నేను తెలుగుదేశం కార్యకర్త. మొత్తం మీద విపిఆర్ ఇల్లంతా కూడా ఒక పెద్ద సందడిగా నెలకొంది. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో కదిలి వస్తూ ఉన్నారు. ఉదయగిరి, కందుకూరు, అలాగే ఇటువైపు కావలి, కోవూరు, ఆత్మకూరు ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకి సంఘీభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చి ఆయనకి అంటే రాజీనామా చేశారని తెలియగానే ఆ పార్టీలోనే మేము చాలా రోజులుగా కష్టపడ్డాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏపీలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లోనే వ్యతిరేకత అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళ రోజున నెంబర్ 2 పొజిషన్ వరకు కూడా ఎదిగినటువంటి విపిఆర్ రాజీనామా చేశారు అనగానే ఒక్కసారిగా ఆ పార్టీకి మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వందలాది మంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి తరలివస్తున్నటువంటి పరిస్థితి. వచ్చి మీరు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు, మీ వెంటే మేము నడుస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు చూడవచ్చు, ఇక్కడ విపిఆర్ని దగ్గరికి వచ్చి అందరూ కూడా పుష్ప గుచ్చాలు ఇవన్నీ ఇచ్చి ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ పార్టీకి రాజీనామా చేసిన దానికి మీకు అభినందనలు అని చెప్తున్నారు. వీళ్ళలో ఎవరిని కలిసినా కూడా చాలా రోజులుగా మేము పార్టీలో కష్టపడ్డాము, పార్టీలో కానీ కనీస మర్యాద లేదు, ఈ మర్యాద లేని దగ్గర మేము ఉండలేము అని చెప్పి విపిఆర్ కూడా ప్రధానంగా చూస్తే ఇక్కడ ఆ పార్టీ నుంచి వైదొలగడానికి కారణం కూడా కనీసమైనటువంటి గౌరవం దక్కకపోవటమే అని చెప్పి చెబుతున్నారు. అనుచరులందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో చేసి ఆ పార్టీ కోసం ఎంత చేసినా కూడా చివరికి ఫలితం లేదు, కనీసమైనటువంటి గౌరవం మర్యాదలు లేవు, క్రమశిక్షణ లేదు. అందువల్లే ఆయన విపిఆర్ పక్క వచ్చారని చెప్పి చెప్పడం జరుగుతుంది. రాజ్యసభ సభ్యులుగా ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు కొద్దిసేపటి కిందటే పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీ సభ్యత్వానికి జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. మొత్తం మీద ఇటీవల జరిగినటువంటి పరిణామాలతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎక్కడెక్కడి నుంచో చూస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో వందలాది మంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్నారు. ఇక్కడ చూస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసమైనటువంటి సార్ వీళ్ళందరూ చూస్తే ఏమనిపిస్తుంది సార్? వీళ్ళందరూ మీకోసం వచ్చారు, ఏమనిపిస్తుంది? నేను ఇప్పుడు ఏది మాట్లాడనని చెప్పాను. ఇక్కడ మొత్తం మీద ఇప్పుడైతే మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లానే కాదు, గతంలో వైసీపీ చెప్పుకుంటూ ఉండేది ఉమ్మడి నెల్లూరు జిల్లా మాకు ఒక కంచుకోట లాంటిది, ఈ కడప కంటే కూడా చాలా ముఖ్యమని చెప్పి గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుచుకున్నారు. అలాగే ఎంపీలు కూడా తిరుపతి, నెల్లూరు 2 ఎంపీలు కూడా గెలుచుకోవడం జరిగింది. కానీ ఇవాళ రోజున ముఖ్య నేత పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఆ పార్టీకి పదవులకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బ, కోలుకోలేని దెబ్బ అని చెప్పి చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు రాజీనామా చేయడం ఎంతో మంచిది, మీతో పాటు సంఘీభావం తెలుపుతున్నాం, మీ వెంటే మేమందరం కూడా నడుస్తామని చెప్పి చెప్పుకొస్తున్నారు. విపిఆర్ ఇల్లంతా కూడా నాయకులు, కార్యకర్తలతో నిండిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మీరు చేసింది మంచి పని అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, వైసీపీలో ఉండి మొదటి నుంచి జగన్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో ఓదార్పు యాత్ర సమయం నుంచి కూడా కష్టపడి పనిచేశాం, కానీ కనీసమైనటువంటి మర్యాదలు లేవు, కనీసమైనటువంటి గౌరవం లేదు, కనీసం సంక్షేమ పథకాలు కూడా తమకు కూడా అందలేదని చెప్పి వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ తీరుపైన చివరికి వైసీపీ కార్యకర్తలు, నేతలే తీవ్ర స్థాయిలో మండిపడే పరిస్థితి. స్థానిక సంస్థల ప్రతినిధులు అయితే ఒకటే చెప్తున్నారు, గ్రామాలన్నీ కూడా గందరగోళంగా తయారయ్యాయి. ఆ గ్రామాలకు వచ్చే నిధులు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయో ఆ నిధులన్నీ కూడా మొత్తంగా వెనక్కి తీసేసుకొని గ్రామాల్లో కనీసం పారిశుద్ధ్య పనులకు కూడా డబ్బులు కేటాయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఆ గ్రామాలన్నింటిలో ఎవరైనా వచ్చి సమస్యను చెప్తే కనీసం ఆ సమస్యను కూడా పరిష్కరించలేకపోతున్నాం. మీకు ఓటేసా, మీరు ఈ సమస్య ఎందుకు పరిష్కరించబడుతున్నారు అని చెప్పి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అలాగే నేతలు, మండల స్థాయిలో కూడా ఒక్కొక్క మండలం నుంచి దాదాపు 1000 సంఖ్యలో కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర కోలాహలం నెలకొంది. ఎక్కడెక్కడి నుంచి నేతలు, కార్యకర్తలు వచ్చి ఆయనకి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలోనే ఇంత వ్యతిరేకత ఉందా అనే ఒక పరిస్థితి నెలకొంది. ఏపీలోనే ఇది ఒక పెద్ద కుదుపుగా వైసీపీకి చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి.